గెలవకపోవడంపై చాలామంది సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గెలవడం అటు ఉంచితే కనీసం టాప్ 3లో కూడా లేడు అంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కష్టపడిన వారికి బిగ్ బాస్లో వాల్యూ ఉండదని, తగిన ఫలితం రాదంటూ మరోసారి రుజువైందంటూ రోహిణి పోస్ట్ చేశారు. ఎంటర్టైనర్స్ కేవలం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమేనని బిగ్ బాస్ నిరూపించిందంటూ ఇన్స్టాలో రోహిణి ఒక స్టోరీ పెట్టారు. ఇమ్మాన్యుయల్కి అన్ని అర్హతలు ఉన్నాయి గెలవడానికి, కానీ ఎందుకని ఇమ్మాన్యుయల్కి కనీసం టాప్ 3 కూడా ఎందుకు పంపించలేదు అంటూ చాలామంది చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు ఏమేమి అన్నారు, ఈ విషయం కేవలం వీళ్ళు మాత్రమే కాదు, చాలా రోజుల నుంచి నిన్న ఆర్టీవీ లైవ్ షోలో కూడా చాలామంది కాలర్స్ మాట్లాడారు. ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగింది అని చెప్పి అన్నారు. ఇమ్మాన్యుయల్ అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేశాడు, బాగా జోక్స్ వేశాడు, మంచి బాండింగ్స్ ఉన్నాయి, గేమ్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. అన్ని రకాలుగా అంత యాక్టివ్గా ఉన్నప్పుడు ఇమ్మాన్యుయల్ని కనీసం టాప్ 3లో కూడా రాకపోవడం, అట్లీస్ట్ సూట్ కేసు అయినా ఇవ్వాల్సింది కదా అని చెప్పేసి చాలామంది అన్నారు. ఎందుకు ముందే బయటికి పంపించేశారు అన్నారు. అన్యాయం జరిగింది ఇమ్మాన్యుయల్కి అనే పదాన్ని చాలామంది ఉపయోగించారు. ఇది కేవలం సామాన్య ప్రజలు, నేను మీరు మాత్రమే కాదు, ఇమ్మాన్యుయల్ ఫ్రెండ్స్, జబర్దస్త్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇమ్మాన్యుయల్తో పాటు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కసారి ఎవరెవరు ఏమేమి అన్నారు అనేది నేను మీకు 1 by 1 చూపిస్తాను. ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారనేది నేను చూపిస్తాను. ప్లీజ్ ముందుగా గెటప్ సీను ఏమన్నారు ఒకసారి చూద్దాం. గెటప్ సీను ఇమ్మాన్యుయల్ జబర్దస్త్లో మంచి ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే. ఒక్కసారి అలాగే ఉంచండి ఆ పోస్ట్. చూస్తున్నారు. దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ అండ్ ఫీల్స్ ట్రూలీ disappointing. Seeing Emmanuel leave at 4th place is painful because he gave his heart and soul to the show, carried it with pure entertainment and played every task with courage and honesty. He entered the house as a comedian but came out as a hero, earning genuine respect and love from the audience. You deserve better, Emmanuel, but you proved who you truly are, and we stand strongly with you in this moment. Thank you so much to everyone who voted for and supported my dear brother Emmanuel. At the same time, heartily congratulations to the winner Kalyan Padala bro and all the participants of the show. Each one of you gave your best and made this journey memorable. Wishing you, the winner, continued success and all the participants great growth, happiness and success in the future. So idi get up scene చేసినటువంటి పోస్ట్. ఇమ్మాన్యుయల్ చేసినటువంటి ఇమ్మాన్యుయల్కి జరగాల్సిన న్యాయం జరగలేదు. కేవలం కమెడియన్గా ఎంటర్ అయ్యేయడం, లోపలికి బయటకు వచ్చినప్పుడు ఒక హీరోలాగా బయటకు వచ్చాడు, కానీ ప్రజలందరూ రెస్పెక్ట్ ఉంది అంటూ గెటప్ సీను చేసినటువంటి పోస్ట్ మీకు కనిపిస్తుంది. ఇమ్మాన్యుయల్కి అన్యాయం జరిగింది అంటూ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ శ్రవంతి చేసిన పోస్ట్ ఏంటో చూద్దాం. శ్రవంతి కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు. శ్రవంతి చొక్కారపు మనం చూస్తున్నాం. సో శ్రవంతి చొక్కారపు కూడా రోహిణి వీళ్ళందరినీ యాడ్ చేస్తూ, బట్ యు ఆర్ ట్రూ విన్నర్ ఫర్ అస్ జబర్దస్త్ ఎమాన్యుయల్ అంటూ తను పోస్ట్ చేశారు. సో తన ఫ్రెండ్స్ తనని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని యాడ్ చేస్తూ వాళ్ళు బాధపడుతుంటే అవన్నీ కూడా యాడ్ చేసి బట్ యు ఆర్ ద ట్రూ విన్నర్ ఫర్ అస్ అంటూ శ్రవంతి చొక్కారపు చేశారు. షీఈ్ యాంకర్, మనందరికీ తెలుసు, షోస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ శివజ్యోతి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇది చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నా, కానీ ఇవే విన్నర్ క్వాలిటీస్ కాదు అని ఈరోజు బాగా తెలిసిందే అంటూ హార్ట్ బ్రేక్ అయినటువంటి ఒక సింబల్ పెట్టారు. జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ అంటూ పోస్ట్ చేశారు. ఇదిగో అక్కడ మనం చూస్తున్నాం. ఇవి చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నాను, కానీ ఇది సరిపోదని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అంటే బిగ్ బాస్లో విన్నర్ అవ్వడానికి కావాల్సింది కేవలం ఎంటర్టైన్ చేయడం కాదు, టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేయడం కాదు, అక్కడ మంచిగా ఉండడం కాదు, ఇంకేదో కావాలని అర్థమైంది. ఇదైతే కాదు, ఇది సరిపోదు, ఇది సరిపోతుందని నేను అనుకున్నాను అంటూ శివజ్యోతి కూడా గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, మనందరికీ తెలిసిందే. సో శివజ్యోతి చాలా బాధపడుతూ ఒక హార్ట్ బ్రేక్ అయినట్లుగా ఒక ఫోటో కూడా అక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ రోహిణి ఏమన్నారు. రోహిణి కూడా మనం చూసాం గతంలో. వెరీ డిసప్పాయింటెడ్ విత్ బిగ్ బాస్ సీజన్ 9. కష్టపడిన వాల్యూ ఉండదు అనడానికి దానికి తగ్గ రిజల్ట్ రాదు, కష్టపడ్డ వాల్యూ ఉండదు, దానికి తగ్గ రిజల్ట్ రాదు,
ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఓన్లీ ఫర్ అంటూ లాస్ట్లో ఒక బాధతో కూడినటువంటి ఇమోజీస్ ఉన్నాయి. యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ సీజన్ 9 ఇమాన్యుయల్ అంటూ పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అంటూ పోస్ట్ చేశారు. సో మనం చూస్తున్నాం వరుసగా అందరూ కూడా ఆడియన్స్ ఫెయిల్డ్ అంటూ సీరియస్లీ ఇక్కడ మనం చూస్తున్నాం. యాక్ట్రెస్ రోషిని చేసినటువంటి పోస్ట్ మనకు కనిపిస్తుంది. కష్టపడిన వాల్యూ ఉండదు, కేవలం దానికి తగ్గ రిజల్ట్ ఉండదు. ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఆర్ ఓన్లీ ఫర్ అంటే ఒక సాడ్ ఇమోజీస్ పెట్టారు. యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ సీజన్ 9 అంటూ జబర్దస్త్ ఇమాన్యుయల్ అంటూ ట్యాగ్ చేశారు. మై బ్రదర్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ కామెంట్ చేశారు. సో ఇమాన్యుయల్కి సపోర్ట్ ఇస్తున్నారు చాలామంది. అందరూ మనం చూస్తున్నాం. రోహిణి ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు, గెటప్ సీను రెస్పాండ్ అయ్యారు, అలాగే శివజ్యోతి రెస్పాండ్ అయ్యారు. ఇంకా చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేదంటే మిగతా తన ఫ్రెండ్స్ కానీ అందరూ నిన్న చాలామంది కామన్ ఆడియన్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి ఈ విషయం గురించి మీరు కూడా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ట్రై టు కాల్ మీ. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడొచ్చు, మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. డూ యూ బిలీవ్, మీకు కూడా అనిపిస్తుందా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని? ఇమాన్యుయల్ చేసిన ఎంటర్టైన్మెంట్కి అసలు బిగ్ బాస్ ఈసారి ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే బిగ్ బాస్ చాలా బోరింగ్గా ఉండేదని చాలామంది చెప్పారు. బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళే చెప్పారు అసలు నువ్వు లేకపోతే ఈసారి బిగ్ బాస్ లేదు, బిగ్ బాస్ అంటే ఇమాన్యుయల్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు గేమ్స్ ఆడారు, కానీ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. అలాంటిది ఇమాన్యుయల్ తన భుజాల మీద మోసాడు ఈసారి. ఖచ్చితంగా బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనే అతిపెద్ద బాధ్యతను ఇమాన్యుయల్ తన భుజాల మీద మోసాడు. అవునన్నా కాదన్నా, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. గేమ్స్ ఆడాడు, హీ ట్రైడ్ హిస్ బెస్ట్. ఖచ్చితంగా మిగతా వాళ్ళు మేబీ తనకంటే కొన్ని గేమ్స్ బాగా ఆడుండొచ్చు, కాదని చెప్పలేము, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఆడతారు. కానీ తను కూడా అన్ని టాస్కుల్లో పర్ఫామ్ చేయగలిగాడు బాగా. హీ గేవ్ హిస్ బెస్ట్. ఎక్కడా కూడా ఎక్కువ స్వార్థంగా ఉండడం కానీ లేదంటే జలసీగా ఉండి అవతల వాళ్ళని ఏదో కుట్రలు చేయడం అవతల వాళ్ళ మీద, ఇలాంటివన్నీ మనకు కనిపించలేదు. హీ ట్రైడ్ ఈజ్ బెస్ట్ అండ్ తను వీలైనంత వరకు చాలా ప్యూర్గా ఉండడానికే ట్రై చేశాడు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు, ఒకవేళ మీరు కూడా అనుకుంటున్నారా ఇమాన్యుయల్కి నిజంగా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇమాన్యుయల్ అట్లీస్ట్ టాప్ 3లో అయినా వచ్చి ఉండాల్సింది, లేదంటే సిల్వర్ బ్రీఫ్ కేస్ అయినా ఇచ్చి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి, మీరు నాతో మాట్లాడండి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీరేం నమ్ముతున్నారు? ఇమాన్యుయల్కి ఇంతకంటే ఇంకా ఏదైనా బెనిఫిట్ ఉండాల్సిందా, లేదంటే ఇమాన్యుయల్ చేసిన దానికి ఇది సరిపోతుందా? టాప్ 5లోకి వచ్చాడు కదా, సరిపోతుందా? మరి ఎందుకు వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు? గెటప్ శ్రీను మనం చూసాం, రోహిణి, అలాగే శ్రవంతి చొక్కారపు, శివజ్యోతి, అందరూ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళందరూ సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఇది చాలేమో, విన్నర్ అవుతాడు ఖచ్చితంగా అని మేము అనుకున్నాం, కానీ అవ్వలేదు అంటూ వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీను జనరల్గా కొన్ని విషయాల గురించి మాట్లాడు, అంటే కాంట్రవర్షియల్ థింగ్స్ మీద పెద్దగా బయట ఎక్కువ రెస్పాండ్ అవ్వడు. అలాంటిది బిగ్ బాస్లో ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి రవిచంద్రతో ఒకసారి మాట్లాడదాం. మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. రవిచంద్ర, గెటప్ శ్రీను వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. శ్రవంతి కానీ, గెటప్ శ్రీను కానీ, రోహిణి కానీ, శివజ్యోతి కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు. చాలామంది ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందంటున్నారు. ఈవెన్ నిన్న నేనే చేసినటువంటి షోలో కూడా చాలామంది అభిమానులు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కొంతమంది కాల్ చేసి ఇమాన్యుయల్కి ఇలా కాదు, అట్లీస్ట్ టాప్ 3లో ఉండాల్సింది, ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. సో బయట ఎలాంటి చర్చ నడుస్తుంది? అసలు ఏం జరిగింది ఇమాన్యుయల్ విషయంలో? మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ని? మరో కాలర్ ఉన్నారు మనతో. మరికొద్దిసేపట్లో రవిచంద్ర మనతో మళ్ళీ జాయిన్ అవుతారు. డిస్కనెక్ట్ అయింది కాల్. ఈలోగా చంద్ర ఉన్నారు బెంగళూరు నుంచి, ఒక కాలర్. చంద్ర గారు. హలో చంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ యాక్చువల్లీ నేను బిగ్ బాస్ ఫాలో అవుతుంది. యాక్చువల్లీ దాంట్లో ఇద్దరికి అన్యాయం జరిగింది, తనుజ అండ్ ఇమాన్యుయల్. ఓకే, తనుజకి ఏం అన్యాయం జరిగింది? తను సెకండ్ లో ఉన్నారు కదా, రన్నర్ అప్ కదా. ఓకే, సెకండ్ లో ఉన్నారు. యాక్చువల్లీ అక్కడ ఉండేది విన్నర్ క్వాలిటీస్ తనుజకు ఉంది. ఓకే, కళ్యాణ్ కంటే కూడా విన్నర్ క్వాలిటీస్ తనుజకు ఉన్నాయంటారా? తనుజ విన్నర్ లేకుంటే రన్నర్ అప్, లేకుంటే ఇమాన్యుయల్ విన్నర్ ఉండాల్సిందే, లేకుంటే తనుజ రన్నర్ అప్ ఉండాల్సిందే.
మేము ఫాలో అయిన బిగ్ బాస్ మేము చూసింది ఇక్కడ ఏం సైడ్ స్టార్ కళ్యాణ్కి లేవంటారా విన్నర్ క్వాలిటీస్? లేదు సార్, కళ్యాణ్కి లేవు. కళ్యాణ్ ఏం ఆటాడారు లాస్ట్ 2 weeks లో వచ్చి ఏం చేయడారు? ఓన్లీ ఫినాలే ఫస్ట్ ఫినాలే రేస్ లో గెలిచాడు, 2 సార్లు క్యాప్టెన్ అయ్యాడు. అది ఇంకేం చేయండి చెప్పండి. ఓకే, అంటే మరి ఎందుకని బిగ్ బాస్ కళ్యాణ్ ని విన్ చేశారంటారు? ఇక్కడ నెక్స్ట్ అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కామనర్లకి ఏమన్నా విన్ అయికపోతే ఎవరు వచ్చేయాలి అనేసి వాళ్ళు ఒక ప్రోమో తర చేసి దాంట్లో క్రియేట్ చేయలేరు అంతే. ఓకే, వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇలా చేశారంటారా మీరు? చేశారు. మరి ఇమానుయల్ కి తనుజాకి ఓన్లీ టీఆర్పీ కోసం యూజ్ చేశారు. దాంట్లో ఓకే డిమాండ్ విన్నర్ అయినా మాకేం ప్రాబ్లం లేదు. డిమాండ్ ఓకే, డిమాండ్ పవన్ సహా ఎలిజిబుల్ ఫర్ విన్నర్. యావదే రీతి దీంట్లో పెట్టిన గేమ్లో అయినా బాగా ఆడాడు డిమాండ్ పవన్. జెన్యున్ గా డిమాండ్ పవన్ సహా ఉన్నాడు అక్కడ. మరి డిమాండ్ పవన్ కి ఇచ్చినంత ప్రియారిటీ పవన్ కి ఇచ్చిన కళ్యాణ్ పడాలకి ఇచ్చిన ప్రియారిటీ డిమాండ్ పవన్ కి ఎందుకు లేదు? వాళ్ళు కామన్ తానే కరెక్ట్ కదా సార్? నేను ఇంతే చెప్పే సెలబ్రిటీకి అంతా ఒక రిక్వెస్ట్, స్టార్ మాకి ఎవరు రావట్లేదు, ఓన్లీ టీఆర్పీ కోసం యూజ్ చేసుకుంటారు మీకు. ఇంతే మేమంతా రిక్వెస్ట్ అయ్యేది ఇంతే సార్. ఎలా అంటే మేము ఎంత ఫాలో చేసి మీ ఇట్లా వాళ్ళు గెలుస్తారంటే మేము హోప్ పెట్టుకుని మేము ఓట్స్ అయ్యాము. అయితే లాస్ట్ ఇట్లా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఎవరో ఒకరు కామనర్స్ గెలిపించేస్తే ఏం సరే ఓకే. కళ్యాణ్ పడాలకి ఏమి లేదు అనక బేస్ అవుట్ సైడ్ ఇంత పిఆర్ లెక్క చాలా మంది కళ్యాణ్ పడాలకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా. చాలా మంది మాకు కాల్ చేసినప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన చాలా బాగా ఆడాడు అని చెప్పి. సార్ చూడి చాలా బాగా ఆడాడు. మినిమం ఓన్లీ మీరు జెన్యూన్ గా ఉన్నారు, ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. స్టాండ్ తీసుకుంటే నేను ఎక్కడ నేను నెగిటివ్ అయిపోతానని ఎక్కడ స్టాండ్ కూడా తీసుకునే వాళ్ళు. సేఫ్ గేమ్ గా ఆడుకొని తనుజ పట్ల స్క్రీన్ స్పేస్ తీసుకొని అదే మొదలు ఇమానుయల్ తనుజ ఉంటారు కదా, అట్లే లాస్ట్ వరకు తనుజ అండ్ ఇమానుయల్ ఉండింటాయి. ఇప్పుడు రన్నర్ అండ్ విన్నర్ వాళ్ళు ఇద్దరే ఉంటుండ్రు. అక్కడ ఏం చేసేది ఇమానుయల్ ఓకే తనుజ ఫ్రెండ్షిప్ పెట్టేసి తనుజ ఫ్రెండ్షిప్ కి కళ్యాణ్ పడాల్ వచ్చే దానికోసం స్క్రీన్ స్పేస్ ఇక్కే దానికే గెలిచాడు అంతే. అంతే కళ్యాణ్ పడాల్ సైడ్ ఏమీ లేదు, ఏమి 100% లేదు, 2%. ఓకే ఇప్పుడు స్టార్ మా వాళ్ళు ఓకే ఒక జవాన్ తా గెలిపించినామంటే వాళ్ళు ప్రౌడప్ అవుతా ఉంటారు. ఇప్పుడు మనకి ఒక ఆర్మీ కమ్మి ఆయా, మన దేశంకి ఒక ఆర్మీ కమ్మి ఆయా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు గెలిచిండారు, నెక్స్ట్ పై మన ఇండియన్ బ్యారెండ్ లో వాళ్ళు యుద్ధం చేయకపోతాడా? కళ్యాణ్ పోతాడా చెప్పండి? భయలేదు. ఇక్కడే ఆ షోలు ఈ షోలు చేసుకొని ఇక్కడే ఉంటారు. అన్యాయంగా ఒక ఆర్మీ కమ్మి అయినా ఓకే కమ్మి అయినా సార్ మన దేశంకి ఒక ఆర్మీ కమ్మి ఆయా. ఓకే, అదే అతని చాయిస్ లేండి, అతను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది అతని చాయిస్ కదా. వాళ్ళు తల్లి తండ్రి ఆర్మీకే పోనీ అంటే వాళ్ళు ఇష్టం కూడా పంపించినంత మీరు ఇక్కడ వచ్చి మీ టీఆర్పీ కోసం ఒక ఆర్మీ తీసుకొచ్చి వాళ్ళు ఇష్టాల కోసం ఉన్నట్టు పెట్టి వీడు ఒక ఆర్మీ కమ్మి అయినా మన దేశంకి ఏమి లాభం వచ్చి చెప్పండి. ఓకే ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీరు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ చంద్ర. యా, మీరు కూడా కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు ఈ విషయంలో. ఇప్పుడు చంద్ర కాల్ చేశారు, బెంగళూరు నుంచి కాల్ చేశారు. తనుజ గెలుస్తారనుకున్నాను, తనుజాకు ఉన్న అసలు గెలిచే క్వాలిటీస్ అన్ని కూడా కళ్యాణ్కి లేవు అంటున్నారు. అలాగే ఒకవేళ ఇమాన్యుయల్ గెలిచినా బాగుండేది అని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ కాకపోయి ఉంటే ఒకవేళ పవన్ గెలిచి ఉండాల్సింది అని చెప్పి అంటున్నారు. అలాగే ఇప్పుడు రెస్పాండ్ అయిన వాళ్ళు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అయిన వాళ్ళలో అందరూ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళే, గెటప్ శ్రీను తప్ప అందరూ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళే కదా. వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ మీద వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంత బహిరంగంగా చెప్పగలుగుతున్నారు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళే. సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కేవలం వాళ్ళే కాదు, ఆర్టీవీతో నిన్న కూడా చాలామంది మాట్లాడారు, నాతో చాలామంది మాట్లాడారు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది, ఇమాన్యుయలే మొత్తం ఎంటర్టైన్మెంట్ అంతా ఇచ్చాడు, బిగ్ బాస్లో బాగా ఆడాడు, హీఈస్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అలాంటిది టాప్ 3 కూడా రాకపోతే ఎలా అని చెప్పేసి చాలామంది బాధపడ్డారు. సో ఇఫ్ యూ ఫీల్ ద సేమ్, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ట్రై టు కాల్ మీ, నాతో మాట్లాడండి, కాల్ చేయండి. ఈ విషయం మీద మీ అభిప్రాయాలను నాతో పంచుకోవచ్చు. లాస్ట్లో ఫినాలేలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మీద మీ అభిప్రాయాలను కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు నాతో, మా ప్రతినిధి. ఒకసారి రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా బిగ్ బాస్ అన్యాయం చేశాడు ఇమాన్యుయల్కి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో
ఇప్పటికే మనం శివజ్యోతి మాట్లాడారు. అట్ ది సేమ్ గెటప్ శ్రీని బిగ్ బాస్కి వెళ్ళకపోయినప్పటికీ కూడా చాలా పాపులర్, తనకి మంచి ఫ్రెండ్ కూడా కదా. అలాగే ఇంకా చాలామంది, శ్రవంతి మాట్లాడుతున్నారు, ప్రముఖ యాంకర్, ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్? బయట ఏం చర్చ నడుస్తుంది ఇమాన్యుయల్ విషయంలో? ఆర్టీవీతో కూడా చాలామంది మాట్లాడారు. నందు, ఎప్పట్లాగే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సీజన్ 9 కూడా వివాదంలోనే చిక్కుందని చెప్పుకోవాలి. విన్నర్ విషయంలో ప్రతిసారి కూడా ఫినాలే టైంకి ఎవరైతే ఎంటర్టైనర్స్ ఉంటారో వాళ్ళు దాదాపుగా వెనక పడిపోతున్నారు. మోస్ట్లీ పిఆర్ తోటి ప్రమోట్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు, తన ఆటతోటో టాలెంట్ తోటో కొంతమేరకు ప్రజాభిమానం పొందిన వాళ్ళు కావచ్చు విన్నర్ గా మిగిలిపోతున్నారు. సో ఈ విషయంలో బిగ్ బాస్ కొంత అన్యాయం చేస్తున్నాడు అనే విమర్శ అయితే దాదాపుగా ప్రతి సీజన్ లో కూడా మనం వింటున్నాము. ఈ సీజన్ లో కూడా అదే జరిగింది. ఇమాన్యుయల్ విషయంలో సెలబ్రిటీలు కావచ్చు, ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ కావచ్చు, చిన్న తోటి నటీనటులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. మొత్తం బిగ్ బాస్ సీజన్ 9 కి తను ఎంటర్టైనర్ గా చాలా కష్టపడ్డాడు, టాస్కులు బాగా ఆడాడు, అన్ని విధాలా కూడా తను విన్నర్ అవటానికి లేదా టాప్ 3కి రావటానికి, విన్నర్ రన్నర్ ఆ కేటగిరీలో అందరూ ఊహించుకున్నారు ఇమాన్యుయల్ ని. కానీ అనూహ్యంగా ఇక్కడ కామన్ మెన్ గా అగ్ని పరీక్ష ద్వారా వచ్చిన కళ్యాణ్ పడాల విన్నర్ కావటం కొంత చర్చనీయాంశమైంది. అలాగే కళ్యాణ్ కి పోటీగా ఉన్న తనూజ, తను సెలబ్రిటీ, ఆల్రెడీ సీరియల్స్ లో నటించింది, పాపులర్ యాక్ట్రెస్. తనకి 2 రాష్ట్రాల నుంచి, ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అటు కర్ణాటక నుంచి కూడా మంచి ఓటింగ్ వచ్చిందనే చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా తనూజ చాలా ఓటింగ్ విషయంలో ఎప్పుడూ కూడా చాలా హై పర్సంటేజ్ లోనే ఉంది. కానీ అనూహ్యంగా చివరి 4-5 వారాల్లో కళ్యాణ్ పడాలాకి విపరీతమైన ఫాలోయింగ్ రావటం మొదలైంది, ఓటింగ్ పెరిగిందని కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో అన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్రైవేట్ పోల్స్ లో కావచ్చు, కళ్యాణ్ పడాలకి అనూహ్యంగా చివరి 4-5 వారాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. అలాగే డిమాండ్ పవన్ కూడా రీతు ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిన తర్వాత డిమాండ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, టాస్కుల్లో తను పర్ఫామ్ చేసిన విధానం కావచ్చు, తను ఎంటర్టైన్ చేసిన విధానం, ఇవన్నీ కూడా డిమాండ్ పవన్ కూడా అనూహ్యంగా ఓటింగ్ పెరిగింది. అంటే వీ కెన్ సీ ఇట్ రవిచంద్ర. అంటే మన ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్స్ లో కూడా, అంటే రెగ్యులర్ గా బిగ్ బాస్ కి సంబంధించి ఎవరు విన్నర్ అవుతారు అన్నప్పుడు ఒక 3 days బ్యాక్ వరకు కూడా తనుజాకి కళ్యాణ్కి టఫ్ ఫైట్ నడిచింది. ఆల్మోస్ట్ ఒక 5% అటు ఇటుగా ఉంది. కానీ మొన్న ఈవినింగ్ నుంచి నిన్నటికి పూర్తిగా చేంజ్ అయిపోయింది. కళ్యాణ్కి 100లో 65% సపోర్ట్ చేస్తే తనుజాకి 35%కి పడిపోయింది. అంటే అంత డిఫరెన్స్, రీజన్ ఏంటంటారు? అంత లాస్ట్లో అంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు అయి ఉండొచ్చు అంటారు? రీజన్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అది కూడా కొంత ఇంపాక్ట్ చూపెట్టింది. కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి మన ఆర్మీ నుంచి వచ్చారు, సోల్జరు, కామన్ మెన్ గా వచ్చాడు. తను దాదాపుగా నాన్ కాంట్రవర్సీగా ఉన్నాడు, ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎవరిని హర్ట్ చేయలేదు, తన టాస్క్లు తను ఆడుతూ, మోస్ట్లీ ఆర్మీ డిసిప్లిన్ అనుకోవచ్చు, తన వ్యక్తిత్వం అనుకోవచ్చు, ఆ డిసిప్లిన్ తోటి తన పర్ఫార్మెన్స్ తోటి ప్రేక్షకుల్ని కొంతమేరకు ఆకట్టుకున్నాడని చెప్పుకోవాలి. తనకి తనూజ నాన్ లోకల్ అవ్వటం, నాన్ తెలుగు కావటం కొంతమేరకు కళ్యాణ్కి కూడా అడ్వాంటేజ్ అయింది. చివరి ఓటింగ్ చివరి 2-3 రోజుల్లో ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఒకటి బాగా తెరపైకి రావటం, సోషల్ మీడియాలో చర్చించుకోవటంతో కళ్యాణ్ పడాలకి ఓటింగ్ శాతం పెరిగిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్ గా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అంటూ కేవలం సామాన్య ప్రజలే కాకుండా ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ కానీ, జబర్దస్త్లో వాళ్ళు కానీ, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు కదా. సో అంటే ఈ చర్చని మనం ఎలా చూడాలి? డస్ దిస్ ఇంపాక్ట్ ఎనీవే? అంటే ఇది నెక్స్ట్ టైంకి ఏదైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా, లేదంటే బిగ్ బాస్ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకి ఎప్పటిలాగానే కొనసాగుతాయంటారా? అంటే అసలు ఈ స్ట్రాటజీని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇమాన్యుయల్ విషయంలో మాత్రం జరిగింది చాలా మైనర్ ఓటింగ్ పర్సంటేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ ని ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో వచ్చిన పోల్ శాతంలో ఎప్పుడు చూసినా కూడా ఎలిమినేషన్ టైంలో కానీ, విన్నర్ కేటగిరీలో కానీ ఎప్పుడు కూడా 3rd, 4th లోనే ఉన్నాడు ఇమాన్యుయల్ అనేవాడు.
ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఎప్పుడు ఇమాన్యుయల్ ని మనం ఏ ఓటింగ్ లో కూడా మనం చూడలేదు. ఖచ్చితంగా ఫినాలే టైం కి తను కూడా టాప్ 3 లో ఉంటాడు అనుకున్నాం. కానీ అనూహ్యంగా లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ డిమాండ్ పవన్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, డిమాండ్ పవన్ చేసిన టాస్కులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమేరకు ఇంప్రెస్ అయ్యి చాలా మైనర్ ఓటింగ్ తేడాతోటి డిమాండ్ పవన్ 3rd పొజిషన్ కి వెళ్ళాడు, ఇమాన్యుయల్ 4th పొజిషన్ కి రావటం జరిగింది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. అలాగే బిగ్ బాస్ టీం నుంచి కూడా మనకు అందిన సమాచారం. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ అందిస్తూ ఉండండి, ఎవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయం మీద అనేది. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ గారి ఇండస్ట్రీ వాళ్ళు కూడా సహజంగా బిగ్ బాస్ గత సీజన్స్లో మనం ఎప్పుడు చూడలే ఇలాంటిది. గత సీజన్స్లో కొంతమందికి మేబీ కొంత అభిప్రాయాలు ఉండొచ్చు, పలానా వాళ్ళకి అన్యాయం జరిగిందని కానీ, పలానా వాళ్ళకి ఇంకొంచెం ఏదైనా పాజిటివ్ అయి ఉండాల్సింది అని కానీ, లేదంటే వాళ్ళకి అంత ఆ స్థాయి లేకపోయినా సరే టాప్ ప్లేస్కి వెళ్ళారని కానీ, ఇలా చాలా రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పబ్లిక్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఫర్ ద ఫస్ట్ టైం ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతున్నారు, అటు పబ్లిక్ మాట్లాడుతున్నారు, అటు సెలబ్రిటీస్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? డూ యూ థింక్ ద సేమ్? ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు కూడా అనుకుంటున్నారా? ఇమాన్యుయల్కి ఇంకొంచెం బెటర్ ప్లేస్ వచ్చి ఉండాల్సింది, ప్రైజ్ మనీ వచ్చి ఉండాల్సిందని మీరు కూడా అనుకుంటున్నారా? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. రాము ఉన్నారు హైదరాబాద్ నుంచి, ఒక కాలర్. రాము. హలో. యా రాము, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అసలు ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగిందనేది 100% వాస్తవం సార్. అసలు ఇమాన్యుయల్ బిగ్ బాస్ షోని లేపిందే ఇమాన్యుయల్. అసలు సంజన ఇమాన్యుయల్ లేకపోతే అసలు బిగ్ బాస్ షో నథింగ్. ఓకే. బిగ్ బాస్ షోనే లేదు అసలు వాస్తవానికి. ఎందుకంటే సరే కామన్వెల్త్ విన్ కాదన్నారు, ఎవరు కాదన్నారు. ఇప్పుడు మొన్నటిసారి గతంలో పల్లవి ప్రశాంత్ అయ్యిండు, అతను ఆటలు ఆడిండు, శివాజీ గారి తోడుతోటి అయ్యిండు, అది ఎవరైనా అగ్రీ చేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్ కంటే కూడా డిమాండ్ పవన్ గేమ్స్ లో బాగా ఆడిండు, ఎఫర్ట్ పెట్టి. తనకు ఉంది, కానీ తన మైనస్ ఏంటంటే రీతు చుట్టూ తిరగడం వల్ల అయిందనేది కొంత చూస్తుంటే కనపడ్డది అందరికి గేమ్ లో. తను వెనుకబడ్డాడు. కానీ తర్వాత వచ్చింది, తర్వాత తను వెళ్ళినాక గేమ్ చూడండి, అన్ని గేమ్లలో ఎఫర్ట్ పెట్టింది. కానీ ఇమాన్యుయల్ ఏంది, తన బాడీకి తను ఉన్న విధానానికి అక్కడ షోని గేమ్ లో కామెడీ మొత్తం చేసింది ఇమాన్యుయలే. సంజనని పెట్టుకొని కానీ, తనుజని పెట్టుకొని కానీ ఆ గేమ్ మొదటి నుంచి తన భుజస్కంధాలపై వేసుకొని వచ్చిండని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తిని అసలు 4th ప్లేస్ లో పెట్టడం అనేది రాంగ్. అసలు ఆ బిగ్ బాస్ షో టీం ఏం చేస్తుందో తెలియదు. కానీ ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే మొదటి నుంచి కళ్యాణ్ని తనుజని కొంతమంది పిఆర్ టీములు కానీ, ఈ పిఆర్ టీములే గెలిపిస్తున్నాయి అనేది వచ్చేస్తుంది. జనాలు నిజమైన పబ్లిక్ వేసేవాళ్ళు, ఆట గేమ్ చూసేసే వాళ్ళు ఖచ్చితంగా ఇమాన్యుయల్ తెస్తారు. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కళ్యాణ్ కూడా కొన్ని గేమ్స్ ఆడిండు, ఆర్మీ నుంచి వచ్చాడు, మనం గౌరవిద్దాం, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ నిజానికి వచ్చి చూసారు షో మొత్తం గమనించిన వాళ్ళు చూస్తే తనుజ చుట్టూ తిరగడం, తనుజ కూర్చోవడం, లెమ్మడి లేవడం, భరణి కూడా ఒక దశలో బరస్తాయండి. మీరు చూడండి, భరణి కూడా బరస్తాయండి. అంటే ఎందుకని మరి, అంటే ఇమాన్యుయల్ అంత ఎంటర్టైన్ చేశాడు అన్నప్పుడు, ప్రజలు ఇంత ఆదరిస్తున్నప్పుడు ఫైనల్ గా రిజల్ట్ మాత్రం ఇలా డిఫరెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, పిఆర్ టీంలు కొంత లేపినాయి. ఈ పిఆర్ టీం మొదటి నుంచి పట్టుకోలేదు. ఇమాన్యుయల్ చేసిన ఒక తప్పు ఏంటంటే తన నామినేషన్లకు రాకపోవడం అని అంటారు. నామినేషన్ రాకపోయినా తను సేవ్ అయ్యిండు. ఇప్పుడు వాస్తవానికి 10 వారాలు నామినేషన్ లేరు అంటే ఎవరు ఇప్పటి వరకు జరగలేదు. తన ఎలిమినేషన్ కావాలి మరి అలాంటప్పుడు. కానీ పబ్లిక్ నుంచి ఆయనకు మద్దతు ఉండబట్టే కదా ఆయన నిలబడ్డాడు. అలాంటిది కనీసం 2nd ప్లేసో 3rd ప్లేసో అన్న కాకుండా 4th ప్లేస్ లో పడేయడం అనేది అయితే అసలు రాని. అసలు దీంతో పోలిస్తే కళ్యాణ్ తను కూర్చోవడం, నెమ్మడి లేవడం, నన్ను అడిగితే ఇమాన్యుయలే బాగా ఆడిండు, గేమ్స్ కూడా బాగా ఆడిండు. తను కళ్యాణ్ మీద గెలిచిండు. కళ్యాణ్ మీద ఇమాన్యుయలే గెలిచిండు. డిమాండ్ పవన్ మీద గెలవడానికి కష్టమయ్యేది ఎవరికైనా. ఆ గేమ్ లో డిమాండ్ పవన్ ఒప్పుకోవాల్సిందే. నిజంగా గేమ్ గమనించిన వాళ్ళైతే ఇమాన్యుయల్ కి 100% అన్యాయం జరిగిందని అంటారు. జరిగింది. తనుజ అని ఇక్కడ పిఆర్ టీములు కానీ, కొంతమంది ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రివ్యూస్ చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎక్కువ లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు, వ్యూవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఈ ఆదిరెడ్డి కానీ, జిత్తు రాయలు, ఇలాంటి వాళ్ళు కూడా కొంత ఎక్కువ వాళ్ళని పుషింగ్ చేశారు. వాళ్ళ పేర్లే చెప్పారు, కళ్యాణ్ అని. ఆదిరెడ్డి గారిని ఏదో కొంత బయట టాక్ కూడా ఉంది, తను కళ్యాణ్కి సపోర్ట్ చేయడం, తను చెప్తేనే వెళ్ళిండు అనేది. ఈ లోపల ఒకటి పెట్టుకొని చేస్తుంటారు కదా సార్ ఇలాంటి వాళ్ళు. మొదటి నుంచి లేకపోతే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ కూడా ఉంటాయి కదా, చూసే వాళ్ళు కూడా ఎక్కువ మంది చూస్తుంటారు కదా. వాళ్ళ వ్యూస్ చూసే వాళ్ళంటే బిగ్ బాస్ ఇప్పుడు వాళ్ళు చెప్పేదే బిగ్ బాస్ రివ్యూస్. వాళ్ళని చూస్తున్న వాళ్ళు అదే ఫాలో అవుతారు కదా సార్. వాళ్ళు చెప్పేది ఎట్లా కొంత మ్యానిపులేట్ అయ్యిందని,
నిజమైన ఈ బిగ్ బాస్ మా టీవీ బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా కొంతమంది గేమ్ని అంతగా చూపించలే, కొంతమందిని ఎక్కువ చూపించారు. తనుజ గారిని కానీ తను ఆడిన దానికంటే ఏడ్చింది ఎక్కువ ఉంది సార్. అందులో కన్నింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి సార్. తను రన్నర్ అయింది అంటే ఇక ఏమనంటే పబ్లిక్ ఓటింగ్ వేశారంటారు, అసలు ఎవరై వేసారని తెలియదు, కానీ వాస్తవానికి గేమ్ లేపింది అయితే ఇమాన్యుయల్. అన్యాయం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రాము గారు. అలాగే రాజు ఉన్నారు మరో కాలర్. రాజు గారు. సార్ రాజు గారు నమస్తే, చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే. అదే ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఆడాడు. అన్ని గేమ్స్ కానీ అందరిని ఎంటర్టైన్ చేయటం కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఆడాడు. కానీ చివరికి వచ్చేసరికి కప్పు వచ్చేసరికి కళ్యాణ్కి ఇచ్చారు సార్. ఫస్ట్ నుంచి కూడా అసలు ఆ బిగ్ బాస్ 9 ఉందంటే కేవలం సంజన, తర్వాత డిమాను, నెక్స్ట్ ఇమాన్యుయల్, వీళ్ళ వల్లనే నడిచింది. కానీ వీళ్ళిద్దరి వల్ల నడిచింది అనేది చాలా తక్కువ. పూర్తి ఎంటర్టైన్ చేసింది కూడా ఇమాన్యుయలే సార్. 100% జెన్యూన్ పర్సన్ ఎవరంటే ఇమాన్యుయల్. కానీ చివరికి వచ్చేసరికి అతనికి అన్యాయం జరిగింది. అసలు అది కరెక్ట్ గానే కాదు. ఎవరు ఇమాన్యుయల్ గెలిచి ఉండాల్సిందంటారా లేదంటే? 100% సార్, ఇమాన్యుయల్ గెలవాల్సింది. అసలు ఇమాన్యుయల్ బ్రహ్మాండంగా ఆడాడు, అందరు మనుషులు గెలుచుకున్నాడు. సూపర్, చాలా బాగా ఆడాడు ఇమాన్యుయల్ గాని, తర్వాత డిమాన్ గాని. రీతు ఎలిమినేట్ అయిన తర్వాత అసలు బ్రహ్మాండంగా ఆడాడు డిమాన్. డిమాన్ కానీ లేకపోతే ఇమాన్యుయల్ కానీ, వీళ్ళిద్దరిలో ఒకరు విన్ అయితే మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇమాన్యుయల్ కానీ డిమాన్ పవన్ కానీ. అవును సార్. కానీ అసలుకి కళ్యాణ్ ఆడింది చాలా తక్కువ. అయితే కొన్ని గేమ్స్ ఆడాడు కానీ ఎంటర్టైన్ చేసింది మాత్రం 100% జనాలకి. ఇప్పుడు సార్ షో అనేది దేనికి సార్? జనాలు ఎంటర్టైన్ కావడానికే కదా. అవునా కదా? జనాలు ఎంటర్టైన్ కావడానికి జనాలకి ఎక్కడ కూడా బోర్ అనేది లేదు అసలు ఇమాన్యుయల్ ఉండటం వల్ల. ప్రతి సీజన్ లో ఎవరొకళ్ళు వీళ్ళు ఉన్న కమెడియన్స్ ఉంటూనే ఉన్నారు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఇమాన్యుయల్ బ్రహ్మాండంగా ఆడాడు. లాస్ట్ 3 to 4 వీక్స్ మాత్రం డిమాను తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు కలిసి కూడా చాలా బాగా ఆడారు. గేమ్స్ పరంగా కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ ఫుల్ ఆఫ్ ఫన్ ఇచ్చింది మాత్రం కరెక్ట్ వీళ్ళిద్దరే సార్. అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు, సో లెట్స్ టేక్ మోర్ కాల్స్. కావురి ఉన్నారు హైదరాబాద్ నుంచి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అదే ఇప్పుడు ఇమాన్యుయల్ కి ఇవ్వలేదు అన్నది పాయింట్ అయితే, ఇప్పుడు డెమోన్ కన్నా ముందు ఎలిమినేట్ చేయడం అనేది వెరీ రాంగ్. ఎందుకంటే హోల్ షోలోని అతను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. నాగార్జున గారు కూడా ఫస్ట్ 3 వీక్స్ లోనే అతను 100%. హలో, 100% ఎంటర్టైన్ చేస్తాను, 100% మార్క్స్ వచ్చాయని చెప్పి నాగార్జున గారు కానీ లోకల్ పబ్లిక్ ఉంటారు కదా షోలో, వాళ్ళు కూడా చెప్పారు. అవును. సో అతనికి ఇవ్వకుండా అతను ఎంటర్టైన్మెంట్ ఒకటే చేయలేదు, ఈ ప్లేడ్ ఎవ్రీథింగ్. గేమ్స్ కానీ వాళ్ళ మదర్ ని అన్న సంజన గారిని కూడా కావాల్సిన దగ్గర కరెక్ట్ చేయడం కూడా. ప్లస్ లాస్ట్ వీక్ లో డెమన్ పవన్ కి ర్యాంకింగ్ పెరిగిందంటే ఎందుకు పెరిగింది? బయట రీతు వెళ్ళింది కాబట్టి. అంతేగాని హీ నాట్ డెఫినెట్లీ మోర్ దాన్ ఇమాన్యుయల్. ప్లస్ కళ్యాణ్ కి కామన్ పర్సన్ కి ఇచ్చారన్న పాయింట్ తప్పితే కళ్యాణ్ అసలు ఇమాన్యుయల్ కన్నా హై ఎందులోని కాదు. హీ వాజ్ టోటలీ త్రూ అవుట్ ద గేమ్ తనుజాకి సపోర్టే. ఇంకా తనుజ గెలవలేదు అన్నది వరకు జెన్యూన్, ఎందుకంటే ఆమె అందరి సపోర్ట్ తోని ఇక్కడ వరకు వచ్చింది. కేవలం అసలు తన గేమ్ పరంగా అయితే ప్రతి దానికి ఏడవడం, ఎవరో ఒకరు వెళ్ళి బుజ్జగించడం, కళ్యాణ్ తో సపోర్ట్ తోని లేకపోతే భరణి గారి సపోర్ట్ తోని ఇంతకాలం ఉన్నది తను. లేకపోతే సెకండ్ పొజిషన్ లో కూడా షీ డజంట్ డిజర్వ్. ఐదర్ ఇట్ షుడ్ బి ఇమాన్యుయల్ ఆర్ కళ్యాణ్ అయితే పోనీ అట్లీస్ట్ లాస్ట్ 2 బాగుండేది. షో జెన్యూన్ గా ఉందని అర్థం అయ్యేది. సోల్జర్ కి ఇచ్చారు, కామన్ మ్యాన్ కి ఇచ్చారు అన్న పాయింట్ తప్పితే మీరు అన్నట్టు ఇంత ముందు కాలర్ అన్నట్టు ఈవెన్ ద ఎక్స్ బిగ్ బాస్ పీపుల్ కూడా ఓట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, క్లియర్ గా తెలిసిపోతుంది. అది అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, మీరు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. అందరూ కాల్ చేసిన వాళ్ళు అందరూ చెప్పేది ఒకటే, ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇమాన్యుయల్ మాత్రమే ఈ సీజన్లో. అలాంటిది కనీసం టాప్ 3 కూడా నోచుకోలేదా? సరే కప్ ఇస్తారా లేదా అనేది సెకండరీ, కనీసం టాప్ 3లో కూడా లేరా? మిగతా వాళ్ళకంటే ఏ విషయంలో తక్కువ?
టాప్ 3లో ఉన్న వాళ్ళకంటే అన్ని విషయాలు ఇంకా చాలా బెటర్గా ఉన్నారు కదా. అలాంటప్పుడు టాప్ 3 కూడా ఎందుకు రాలేదు? కనీసం ఆ సిల్వర్ బ్రీఫ్ కేస్ అని ఇచ్చి ఉండాల్సింది, ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇచ్చి ఉండాల్సింది. జస్ట్ టాప్ 5లో ఎలిమినేట్ చేసేసారు. ఖచ్చితంగా అన్యాయం జరిగింది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళే ఈ మాట చెప్తున్నారు. బయట వాళ్ళు సరే పబ్లిక్ చెప్తున్నారు, ఓకే. అట్ ది సేమ్ టైం బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా అంత బహిరంగంగా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. దే డింట్ ఎక్స్పెక్ట్ దిస్. వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. వాళ్ళందరూ షాక్ అయ్యారు, బాధపడుతున్నారు. అది ఇంత ఎంటర్టైన్ చేసిన తర్వాత ఇంత భుజాల మీద మోసాడు బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అనేదాన్ని సీజన్ మొత్తం. అలాంటి పర్సన్కి ఇదేనా దక్కేది? శివజ్యోతి చెప్తున్నారు, గెలవడానికి ఇవి సరిపోతాయేమో అనుకున్నాను, కానీ ఇది సరిపోదని మాకు ఇప్పుడే అర్థమైందని చెప్పి శివజ్యోతి కామెంట్ చేయడాన్ని మనం చూసాం. గెటప్ శ్రీను కూడా చెప్తున్నారు, చాలా బాగా ఆడావు, సరే నువ్వు గేమ్లో గెలవలేకపోయినా మా అందరికీ హీరో నువ్వు చాలా బాగా ఆడావు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆది కూడా మనం చూసాం, బిగ్ బాస్కి వచ్చినప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏం మాట్లాడారో, ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారో ఆది మాటల్లో మనం విన్నాం. ఎవరు వచ్చినా సరే ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ గురించే మాట్లాడారు. ఎంటర్టైన్మెంట్ అంటే ఇమాన్యుయల్ మాత్రమే ఈసారి కనిపించింది, ఇంకెవరు కనిపించలేదు. ఇమాన్యుయల్ బ్రదర్ వంశీకి నేను కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఐ విల్ ట్రై టు టాక్ విత్ హిమ్. ఒక్కసారి అసలు తనేమంటారు అనేది కూడా నేను ఒకసారి మీకు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు ఏంటి అనేది కూడా ఐ ట్రై టు టాక్ వన్స్. ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ హిమ్. యా, శివారెడ్డి ఉన్నారు ఈ లోపు మరో కాలర్. ఆ కాలర్తో మాట్లాడుతూ ఉంటాను. మీన్ వైల్ రింగ్ అవుతుంది కాల్. శివారెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ అసలు ఇప్పుడు మా టీవీలో ఇది జరిగిందంతా చాలా అన్యాయంగా కనబడుతుంది సార్ మనకైతే. ఎందుకంటే ఇప్పుడు అసలు ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్ కన్నా ఇవ్వాలి కదా సార్, మరి 4th ప్లేస్ అంటే అసలు చాలా దారుణంగా ఇమాన్యుయల్ ని ఇలా చేయటం చాలా మంచి పద్ధతి కాదనిపిస్తుంది. ఓకే, అంటే ఎందుకని అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే టాప్ 3కి ఇమాన్యుయల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఇమాన్యుయల్ ఎందుకు గెలవాల్సిందంటారు? ఒకటి, ఇప్పుడు డెమన్ పవన్ ఉన్నాడు సార్, నెంబర్ 3 ప్లేస్ లో ఇచ్చారు. మనం డే 1 నుంచి చూసుకున్నా గానీ ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ గానీ గేమ్ పరంగా గానీ డే 1 నుంచి అన్నిట్లో ఫస్ట్ ఉన్నాడు. 9 వీక్స్ నామినేషన్ లో లేడంటే దాని అర్థం ఏంటి సార్? తన ప్లే గానీ తన ఎంటర్టైన్మెంట్ గానీ అన్ని బాగున్నట్టే కదా. అలాంటి వ్యక్తికి మరి 4th ప్లేస్ లో అంటే చాలా బాధగా ఉంది ఇక్కడ ఫ్యాన్స్ అందరికి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారు, ఝాన్సీ. నేను ఇమాన్యుయల్ బ్రదర్కి కాల్ చేశాను, ట్రై టు కాల్ హిమ్, బట్ కాల్ ఆన్సర్ చేయలేదు. తను ఒకవేళ బిజీగా ఉన్నారేమో. ఒకవేళ కాల్ బ్యాక్ చేస్తే ఖచ్చితంగా నేను లైవ్లో మాట్లాడబోతున్నాను. ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు, మరి ఇంతకీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? అసలు ఇమాన్యుయల్ బ్రదర్ వంశీ ఆర్టీవీతో కూడా మాట్లాడారు, నేనే ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎలా ఈ స్థాయికి వచ్చారో, అండ్ షోలో ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనే దాని గురించి మేము మాట్లాడాం. బట్ ఇప్పుడు అట్లీస్ట్ టాప్ 3 కూడా రాకుండా ఎలిమినేట్ అవ్వడం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఫ్రెండ్సే ఎంత బాధపడుతున్నారు, ఇండస్ట్రీలో వాళ్ళే ఎంత బాధపడుతున్నారు, ఫ్యాన్సే ఎంతమంది బాధపడుతున్నారంటే ఇక కుటుంబ సభ్యులకి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత బాధపడుతుంటారో మనం తెలుసుకుందాం. ఝాన్సీ ఉన్నారు. ఝాన్సీ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ వినిపిస్తుందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. యా నా వాయిస్ వినిపిస్తుందా ఝాన్సీ గారు? గుడ్ మార్నింగ్. ప్లీజ్ మాట్లాడండి, చెప్పండి. సార్ యాక్చువల్ గా కళ్యాణ్ అనే వాళ్ళు అసలు తనుజ లేకపోతే కళ్యాణ్ లేడు సార్. ఇమాన్యుయల్ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద BB9. సో ఇమాన్యుయల్ అనే అతను ప్రతి గేమ్ లో చాలా బాగా యాక్టివ్ గా ఆడాడు. ఓన్లీ ఐ థింక్ క్యాస్ట్ బేస్డ్ గానే ఆయన కోట్లు పడలేదని మీరు అనుకుంటున్నా. అతను డిజర్వ్డ్ ఇన్ ట్రోఫీ. అండ్ సెకండ్ వన్ ఇస్ ద తనుజ. ఇద్దరికల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ ఎవరైనా ఉండాలి. కానీ కళ్యాణ్ అసలు గేమే 3 వీక్స్ వరకు తెలియదు. ఇతనే తనుజ వల్ల తను మోటివేట్ అయ్యి మంచి ఆడడం స్టార్ట్ చేశాడు. అలాంటిది ఇప్పుడు లాస్ట్ రీసెంట్ ఇప్పుడు ఫైనల్ 3 వీక్స్ లో అతని గేమ్ కనబడ్డది. ఫస్ట్ నుండి ఆడిన వాళ్ళు ఇమాన్యుయల్ గానీ తనుజ గానీ వీళ్ళు ఆడినప్పుడు వీళ్ళని చూడలేదు. లాస్ట్ కి ఒక జస్ట్ 2 వీక్స్ ఆడినందుకు
అతనికి హైప్ చేశారు. మెయిన్ థింగ్ ఒక సోల్జర్ అని అతనికి ఎక్కువ కార్డ్ యూజ్ చేసి ఎక్కువ యాడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీ ఇండస్ట్రీలో మేము అన్నోన్ పర్సన్ సార్, యాజ్ ఏ ఆడియన్స్ గా మేము చాలా ఫీల్ అవుతున్నాం. అది జెన్యున్ గా వీళ్ళు గెలవలేదే, వీళ్ళకు ఓటింగ్ పడలేదే సార్. రీజియన్ అంటున్నారు, రీజియన్ అనేటప్పుడు రీజియన్ ఎందుకు తీసుకోవాలి సార్? మనం అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో మన మూవీస్, సౌత్ మూవీస్ కూడా నార్త్ కి వెళ్తున్నాయి, నార్త్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ ఇస్తున్నారు కదా సార్. మరి అలాంటప్పుడు ఈ రీజియన్ గొడవలు ఎందుకు సార్? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ఆలోచించడం మొదలు పెట్టండి సార్. ఈ ఆడియన్స్ కైనా వీళ్ళకైనా కరెక్ట్ డిసిషన్ తీసుకోలేదు సార్. అది బిగ్ బాస్ అయితే అన్ఫేర్ డిసిషన్ సార్. కళ్యాణ్ విన్ అవ్వడం, ఇమాన్యుయల్ చాలా కష్టపడ్డాడు సార్, చాలా కష్టపడ్డాడు. అతనికి ఎందుకు సార్ ఇట్లా? మేము ఒక ఆడియన్స్ గా మాకు ఆ పర్సన్సే తెలియదు, జస్ట్ మేము BB9 లో చూసి ఎంతో బాధపడుతున్నాం. నైట్ అంతా నిద్రపోలేదు. అరే ఇంత ఘోరమా? 4th ఎలిమినేషన్ లో ఉంటారా సార్ అతను? అసలు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆయనకు ఉన్నాయని అనుకున్నాం. ఇద్దరికి ఎవరో ఒకరు ఉండాలి సార్. ఎవరెవరిలో? ఇమాన్యుయల్ ఆర్ తనుజ. ఓకే ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. హార్డ్ వర్క్ చేశారు సార్. చెప్పండి. ఎంత హార్డ్ వర్క్ చేశారు సార్ వీళ్ళు, ఎంత జెన్యున్ గా ఆడారు. అరే ఇప్పుడు వచ్చి కనీసం నిన్న ట్రోఫీ తీసుకునేటప్పుడు అట్లీస్ట్ తనుజకి పక్కనే ఉంది, విష్ కూడా చేయలేదు. అరే థ్యాంక్ యూ రా నీ వల్లనే అది ఇది అని చెప్పొచ్చు కదా సార్. ఏదో శ్రీజకు ఏదో ప్రియకి వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ మోహం కూడా చూడట్లేదు. ఆయన సేఫ్ గేమ్ ఆడాడు సార్, సేఫ్ గేమ్. కళ్యాణ్ అంతా అంటే ఓన్లీ ఆర్మీ కార్డ్ యూజ్ చేసి అతను పూర్ అని అది చేసి ఎవరైనా వచ్చేది సార్. ఆర్మీ అనో ఏదో అన్న ప్రొఫెషన్ ని కాదు సార్, అది సెలబ్రిటీస్ అనో కామనర్స్ అని కాదు. జెన్యున్ గా గేమ్ ఆడి జెన్యున్ గా ఒక కంటెంట్ ఇచ్చి మంచి, అసలు తనుజలో మంచి పద్ధతులు విలువలు ఎంతో మంది నేర్చుకున్నారు సార్. ఈ 2 రాష్ట్రాలే కాదు, ఇండియాలో చూసిన వాళ్ళు. ఆమెలో ఎంత పద్ధతిగా ఉంది, ఎంత డ్రెస్ సెన్స్ ఉంది, ఎంత మాటలు ఉంది, ఎంత రెస్పెక్టబుల్ ఉంది, ఎంతో మంది నేర్చుకుంటారు. ప్రతి ఇంట్లో అట్లాంటి, అసలు ఆమెను చూస్తుంటే మా సిస్టర్ లానే ఉండాలనిపిస్తుంది సార్. ఆమెలాగా నేను ఉండాలని నేను నేర్చుకున్న ఆమెలో చాలా. అసలు ఆమె కుళ్ళు లేదు. అసలు ఎవరైనా విన్ అవ్వాలంటే ఎవరికన్నా సపోర్ట్ చేయడంలో చాలా హంబుల్ గా ఉండేది ఆమె. అలాంటి వ్యక్తిని అసలు మీరు చూడండి, ఆమెను కన్నడ నుండి వచ్చింది అది ఇది అంటున్నారు కదా సార్. ముందు బిగ్ బాస్ తెలియదా సార్ వేరే స్టేట్స్ వాళ్ళని తీసుకుంటే ఇందులో అలో లేదని వాళ్ళకి ఇయ్యరని చెప్తే వాళ్ళే అప్పుడు డ్రాప్ అవుతారు కదా సార్. కన్నడ గిన్నెడని కాదు, ఆమె తెలుగులో మన ఇంట్లో కలిసిపోయింది. ఎవరైనా సరే, ఆమెని కాదు వేరే వాళ్ళైనా సరే, ఎవరైనా వాళ్ళ గేమ్ ని బట్టి వాళ్ళ ఎఫిషియన్సీని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేయాలి సార్. ఝాన్సీ గారు ప్లీజ్ డోంట్ మైండ్, మనకి ఇంకా చాలా మంది కాలర్స్ ఉన్నారు, సో ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. మరో కాలర్ ఉన్నారు. హలో, అనంతపూర్ నుంచి మరో కాలర్ ఉన్నారు, కులాసా. హాయ్ అండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే. ఒక్క నిమిషం లైన్లో ఉండండి ప్లీజ్. నేను ఒక 2 కామెంట్స్ అట్లీస్ట్, చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి కాల్స్ మాత్రమే కాదు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొన్ని కామెంట్స్ అయినా నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. కులాసా గారు ప్లీజ్ హోల్డ్ ఆన్ లైన్. టాప్ 3లో కూడా లేరు అంటే మరీ దారుణం అంటూ చిరు స్మైలీ కామెంట్ చేస్తున్నారు. అలాగే నవీన్ పొలిశెట్టి షాక్ అయ్యాడు ఇమాన్యుయల్ ఎలిమినేషన్తో అని చిరు స్మైలీ కామెంట్ చేశారు. భార్గవ్ T88 ఇమాన్యుయల్ మీడియా ముందుకు వచ్చి మా తమ్ముళ్ళు జమ్స్ అన్నాడు, నాకు ఓకే అన్నాడు, అదే సేఫ్ గేమ్, దానివల్లే పోయింది అంటున్నారు. టిల్ లాస్ట్ మూమెంట్ వి థాట్ ఇమాన్యుయల్ విల్ బీ ద విన్నర్, వీ వర్ రియల్లీ డిసప్పాయింటెడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. లత కామెంట్ చేస్తున్నారు, ఎవరు విన్ అయినా మిగిలిన వాళ్ళు నిరాశపడతారు, అది న్యాచురల్, కానీ ఎక్కువ మంది మెచ్చేవారే విన్నర్, కళ్యాణ్ పడాలను ప్రజలు ఓన్ చేసుకొని విన్ చేశారు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, నేను ఆ కామెంట్స్ కూడా చదవబోతున్నాను. బట్ బిఫోర్ దట్ కాలర్తో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ అండి, చెప్పండి మీరేమనుకుంటున్నారు? కుల్లాయప్ప సార్, నా పేరు. నేను ఆల్రెడీ కాల్ చేశాను ఒకసారి. ఓకే. హలో. చెప్పండి. మీ పేరు సార్? కుల్లాయప్ప సార్ నా పేరు. చెప్పండి. అదే నేను ఒకసారి కాల్ చేశాను సార్, గుర్తుంది? అవునవును, చెప్పండి. అదే సార్, నాకైతే నిన్న చూసాను కదా సార్, అది మొత్తం నిన్న టెలికాస్ట్ అయింది కదా, చూస్తే కదా అసలుకి ఇమాన్యుయల్ ఓడిపోయినది అయితే చాలా ఘోరం సార్ అది. ఓకే. అసలుకి ఎందుకంటే సార్ చెప్పండి.
చెప్పండి. హలో సార్, వినపడుతుందా? వినిపిస్తుంది ప్లీజ్ చెప్పండి. తమ్ముళ్ళు జేమ్స్ అంటున్నారు కానీ ఆ తమ్ముళ్ళని జేమ్స్ చేసింది ఇమానుయల్ సార్ పాపం. ఓకే. ఎందుకంటే అసలుకి సార్ ఇమానుయల్కి చాలా అన్ఫేర్ జరిగింది సార్. అంటే గెలుస్తాడు అనుకున్నారా, లేకపోతే అట్లీస్ట్ టాప్ 3 కైనా వస్తారనుకున్నారా? సార్ టాప్ 3 టాప్ 4 అంటే ఏం సార్ అసలుకి? అది టాప్ 4లో అంటే అసలుకి ఎంత అన్ఫేర్ సార్ అది. డిమాండ్ పవన్ అంటే వాళ్ళు కానీ కష్టపడినారు సార్, నేను కాదన్నా. ఒక ఎంటర్టైనర్ గా అంటే ఇమానుయల్ గా సార్ చేసింది పాపం. అసలు నైట్ అంతా మాకైతే నిద్ర రాలేదు సార్ దేవుతో. ఓకే, చాలా బాగా అవుతుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కులాసా గారు. మరింత మంది మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఇంకా మీరు నాకు కాల్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీరు నాతో మాట్లాడొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు కూడా అనుకుంటున్నారా? అట్లీస్ట్ టాప్ 3లోకి అట్లీస్ట్ ఆ సిల్వర్ బాక్స్ అని ఇచ్చి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారా? లేదంటే అసలు విన్నర్ అయ్యే క్వాలిటీస్ అన్ని ఇమాన్యుయల్కే ఉన్నాయని చాలామంది అంటున్నారు. కళ్యాణ్ విషయంలో ఏవో ఆర్మీ అని కొంతమంది అలా సింపతి చూపించారని కొంతమంది అంటున్నారు. లేదంటే కామనర్స్ని గెలిపించి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ట్రై చేశారని మరికొంతమంది అంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్? మీరేమనుకుంటున్నారు అనేది కూడా నాతో కామెంట్ చేయండి, కాల్ చేసి మాట్లాడవచ్చు మీరు. ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నేను మరికొన్ని కామెంట్స్ అట్లీస్ట్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. లతా కామెంట్ చేస్తున్నారు, ఎవరు విన్ అయినా మిగిలిన వాళ్ళు నిరాశ పడతారు, కళ్యాణ్ పడాలను ప్రజలు ఓన్ చేసుకొని విన్ చేశారు. ఓకే. రాణి ధను కామెంట్ చేస్తున్నారు, రాణి ధను 1 2 3 కామెంట్ చేస్తున్నారు. తనుజ డిజర్వ్ విన్నర్ అంటున్నారు. కామన్ మ్యాన్ 0478 కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ పడాల స్ట్రాటజీ టు విన్ బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ ఈట్ 5 star, డూ నథింగ్, యూజ్ సింపతి కార్డ్, కీప్ బిగ్ బాస్ బిగ్ PR అండ్ విన్, రివ్యూవర్స్కి డబ్బులు ఇచ్చిరండి, యూజ్ క్యాస్ట్ కార్డ్. సో ఇవి కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. కామన్ మ్యాన్ 0478 ఏమేమి కామెంట్ చేస్తున్నారంటే కళ్యాణ్ పడాల స్ట్రాటజీ ఇది అంటే ఆయన కామెంట్ చేస్తున్నారు. అవేంటి అంటే నెక్స్ట్ సీజన్ 10 గెలవాలంటే ఈ ఫాలో అవ్వండి అంటున్నారు. 1 eat 5 star అండ్ డూ నథింగ్, 2 యూజ్ సింపతి కార్డ్, 3 కీప్ బిగ్ PR అండ్ విన్, 4 రివ్యూవర్స్కి డబ్బులు ఇచ్చిరండి, 5 యూజ్ క్యాస్ట్ కార్డ్. సో ఇది కామన్ మ్యాన్ 0478 కామెంట్. అలాగే కోటా వీణా కామెంట్ చేస్తున్నారు, కోటా వీణా 2199 కామెంట్ చేస్తున్నారు, బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ షో, ఇట్స్ పర్సనాలిటీ షో వేర్ ఇమాన్యుయల్ ఫెయిల్ టు షో హిస్ ట్రూ పర్సనాలిటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే తారక్ టైగర్ కామెంట్ చేస్తున్నారు, కళ్యాణ్ పెద్ద ఫేక్, ఆర్మీ అనే ట్యాగ్ మళ్ళీ ట్యాగ్ వాడాడు, మళ్ళీ కామనర్ ఎలా అవుతాడు, డ్రామాలు ఆడుతున్నారు, ఇది పెద్ద ఫేక్, బిగ్ బాస్ నిరూపించింది, వాడుకుంది ఆర్మీ కార్డ్ని, క్యాస్ట్ అనే ముసుగులో ఉగ్రవాది అంటే ఏదేదో కామెంట్ చేశారు. 100% నిజమైన విన్నర్ రిమూవ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓకే, మీకు నచ్చిన వాళ్ళని సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ అలాగని మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దు దయచేసి, అది కరెక్ట్ కాదు. పబ్లిక్గా అలా కామెంట్స్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అలాగే మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు, క్రాంతి డి కామెంట్ చేస్తున్నారు, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ మరియు నామినేషన్స్ తప్పించుకోవడం, PR టీం గట్టిగా సపోర్ట్ చేయకపోవడం తనను గెలవకపోవడానికి కారణం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకా కామెంట్స్ ఉన్నాయి. బట్ బిఫోర్ దట్ కాలర్తో కూడా మాట్లాడదాం. విజయలక్ష్మి ఉన్నారు హైదరాబాద్ నుంచి. విజయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇమాన్యుయల్ గారు చాలా బాగా ఆడారు కదా, అసలు టాప్ 3లో ఉండవలసిన కంటెస్టెంట్స్ తను. అలాంటప్పుడు అసలు మనీతో అయినా సరే అతన్ని మనీ దగ్గరికైనా తీసుకుని రావాలి కదా, అలా ఎలా చేస్తారు? అట్లీస్ట్ బ్రీఫ్ కేస్ అయినా ఇచ్చి ఉండాల్సిందంటారా? అవునండి, అంతే కదా. అతని గేమ్ అసలు అందరికంటే డిమాండ్ పవన్ రీతు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు, తన గేమ్ పెంచుకున్నాడు. అవును కదా. ఆ తనూజ ఏం చెప్పిందో కళ్యాణ్ అలా తను ఫాలో అయ్యాడు. కానీ ఇమాన్యుయల్ అలా కాదు, తనకంటూ ఓన్ డెసిషన్ ఉంది, ఓన్ ఐడియాలజీ ఉంది. కానీ నచ్చలేదండి. ఓకే, నచ్చలేదా మీకు ఇలా జరగడం? అస్సలు నచ్చలేదు. ఓకే, అంటే ఇమాన్యుయల్ గెలుస్తాడు అనుకున్నారా మీరు, లేదంటే అట్లీస్ట్ టాప్ 3 కైనా వస్తాడు అనుకున్నారా? అవును, అసలు బిగ్ బాస్ చూడటానికి కారణమే ఇమాన్యుయల్. ఓకే, తిని ఈ రోజు ఏం కామెడీ చేస్తాడు, తిని అసలు ఏం కంటెంట్ ఇస్తాడు అన్నది దానికోసమే మేము బిగ్ బాస్ చూసేవాళ్ళము. కానీ అసలు నచ్చలేదండి. ఇప్పుడు ఇమాన్యుయల్ కాకుండా ఇప్పుడు కళ్యాణ్ విన్నరా? నెక్స్ట్ ఇమాన్యుయల్ సరే ఒకవేళ అవ్వలేదు కారణం ఏదైనప్పటికీ కళ్యాణ్ విన్నర్ అయ్యారు. సో నా ఒపీనియన్ అయితే ఇమాన్యుయల్ ఫస్ట్, కళ్యాణ్ సెకండ్.
ఇమాన్యుయల్ ఫస్ట్, కళ్యాణ్ సెకండ్ మీ ఒపీనియన్ లో? అంతే అండి, అంతే. ఓకే. ఇమాన్యుయల్ చాలా మంచిగా ఆడాడు, అందరిని ఎంటర్టైన్ చేశాడు. అసలు తన కోసమే బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విజయలక్ష్మి గారు. సో తన కోసమే చాలా మంది బిగ్ బాస్ చూశారు, తన ఎంటర్టైన్మెంట్ కోసమే చూశారు, కనీసం అట్లీస్ట్ టాప్ 3లోకి రావాల్సింది. ఇప్పుడు కొంతమంది ఏమో సరే కళ్యాణ్కి క్వాలిటీస్ లేవని మేము చెప్పడం లేదు, కానీ ఇమాన్యుయల్కి కూడా అంతే సేమ్ ఉన్నాయి కదా, ఇంకా అంతకంటే బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉండాల్సింది, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉండాల్సిందని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది తనూజ లేదంటే ఇమాన్యుయల్ అయి ఉండాల్సింది, కళ్యాణ్ కాదు అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఆర్మీ కార్డు ఉపయోగించారని చెప్పి అంటున్నారు, కొంతమంది క్యాస్ట్ అంటున్నారు. రకరకాలుగా చాలా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? డూ యూ బిలీవ్ ద సేమ్? మరొకసారి నేను మీకు ఇప్పటికే చూపిస్తున్నారు ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది, ఎవరెవరు ఏమేమి ట్వీట్స్ చేశారు అనేది. గెటప్ శ్రీను రెస్పాండ్ అయ్యారు, అలాగే శివజ్యోతి రెస్పాండ్ అయ్యారు, శ్రవంతి చొక్కారపు రెస్పాండ్ అయ్యారు, ఇలా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఐ ట్రై టు కాల్ హిస్ బ్రదర్ ఆల్సో, ఇమాన్యుయల్ బ్రదర్కి కాల్ చేశాను నేను, బట్ తను ఆన్సర్ చేయలేదు. ఈ సమయంలో బిజీగా ఉన్నారేమో, ముందే మేము ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఒకవేళ కాల్ బ్యాక్ చేస్తే తప్పకుండా నేను లైవ్లో మాట్లాడబోతున్నాను.